సముద్రాన్ని చూసి అందరూ ఇష్టపడతారు. కానీ ఆ నీరు తాగడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అలాగే మనలో మంచితనాన్ని చూసి అందరూ ఇష్టపడతారే తప్ప మన కష్టాన్ని చూసి ఎవ్వరూ మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు మరో మార్గం తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. ప్రతి వ్యక్తికి బాధ ఉంటుంది. కొందరు ఆ బాధని వారి బలంగా మార్చుకుంటే మరికొందరు బాధని భారం అనుకొని ప్రాణం తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకునేంత బాధ ఎవరికీ ఉండదు. కానీ మన ఆలోచనలే మనల్ని నడుపుతాయి. జీవితం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. కాబట్టి నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవ జీవిత రహస్యం. నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి. ఓడిన చివరికి వీరుడుగా మిగులుతారు. బురదలో దొర్లే పందితో పోరాడకండి. ఒంటి నిండా బురద, తర్వాత దురద మాత్రమే మిగులుతుంది. కొవ్వు పెరిగినట్లయితే గుండెపోటు తప్పదు. నమ్మకం ఎక్కువైనట్లయితే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం. అదృష్టం బాగా ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవం చేస్తుంది. వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. నీవు చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటలలో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్దవాళ్ళు అయినా భయపడాల్సిన అవసరం లేదు. విలువలేని దుమ్ముకణం కూడా ఒక్కోసారి మన కంట్లో పడి మనల్ని విలవిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు. ఊదేసుకొని ముందుకు వెళ్ళడమే ఉత్తమ లక్షణం. మన మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు అనే ఒక మాట చాలు. సముద్రం తనలోని చెత్తను ఎలాగైతే ఒడ్డుకు చేరుస్తుందో అలాగే మనం కూడా మన మనసులోని చెడును బయటకు పారద్రోలాలి. నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. విజయం అనేది ఎప్పుడూ అకస్మాత్తుగా రాదు. అది అనేక అపజయాల తర్వాత లభించే తుది ఫలితం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెబుతారు, మరికొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. మీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యండి, కానీ ఎదుటివాడి బ్రతుకు నాశనానికి మీరు మాత్రం కారణం కాకండి. మూత మూసిన పాత్రలోకి ఎన్ని పాలు పోసినా లోపలికి వెళ్ళవు. అలాగే అహంకారంతో నిండిన మనిషి మెదడులోకి జ్ఞానం వెళ్ళదు. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది. గాయం గట్టిగా తగిలినప్పటి నుంచి మనసు మెత్తగా ఉండడం మానేసింది. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపుకు మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలను కలుషితం చేస్తుంది. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే
నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. అసమర్థులే అవతలి మనిషిలో తప్పులు చూస్తారు. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత కావచ్చు. పరిశీలించుకో మరోసారి. ఎవరిని చిత్తు కాగితంలా చులకనగా చూడకు. రేపటి రోజు ఆ కాగితమే గాలిపటం అయితే తలెత్తుకొని చూడాల్సి వస్తుంది. అన్నింటినీ తట్టుకోవడమే కాదు, కొన్నింటి నుంచి తప్పించుకోవడం నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలం. నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చెయ్యని కృషి చెయ్యాలి. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మాత్రం మనమే. మనిషి తన పాపపుణ్యాలను గుర్తించే సరైన సాక్ష్యం లేదని భ్రమపడుతుంటారు. పంచభూతాలు, వేదాలు, ధర్మం, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రుడు, పగలు, రాత్రి ఇవన్నీ సాక్ష్యాలే. ఈ సాక్ష్యాలనే కర్మ విచారించి మనిషికి తగిన శిక్ష విధిస్తుంది. అలసిపోయిన జీవితానికి ఆశలు ఎక్కువ, అంతులేని ఆశలకు సమయం తక్కువ. ఇంత వింత జీవితానికి స్వార్థం ఎక్కువ, స్వార్థానికే పోతే నీకు నువ్వే లోకువా. మీ గతం పట్ల మీరు అప్రమత్తంతో ఉండండి. మీరు ఏమరపాటుగా ఉంటే గతం మీ వర్తమానంలో ప్రవేశించి మీ జీవితాన్ని చిందరవందర చేసి మీ భవిష్యత్తుని కొల్లగొడుతుంది. ఇతరుల గురించి చెడు ఆలోచనలే మనం మోసే అతిపెద్ద భారాలు. ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు, సంతోషానికి మించిన సంపద లేదు. ఏ పనైనా ప్రేమతో చేసి చూడండి, అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు, ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. ఒక పనిలో నైపుణ్యం పొంది దానిని ఆచరణలో పెట్టకపోతే నువ్వు సాధించిన నైపుణ్యంతో పాటు దానికి పట్టిన సమయం కూడా వృధానే అవుతుంది. సుఖానికి అలవాటు పడిపోకూడదు, కష్టాలకు భయపడిపోకూడదు, ఎందుకంటే ఏవి శాశ్వతం కావు కాబట్టి. కొత్తగా ఉన్నప్పుడు దేన్నైనా అపురూపంగానే చూసుకుంటాము. రోజులు గడిచినా పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవడం మానేస్తాము. అది వస్తువైతే పర్వాలేదు, మనిషి అయితేనే కష్టం. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకు. ప్రతి నదికి ఒక మలుపులాగే ప్రతి జీవితానికి ఒక మలుపు ఉంటుంది. సమయం కోసం ఎదురు చూస్తూ ముందుకు నడవడమే జీవితం. జీవితం నుంచి తప్పించుకొని పారిపోవడం చాలా సులభం. ఆ పని ఎవరైనా చెయ్యగలరు. కానీ సమస్యలను ఎదుర్కోవడం, వాటిని పరిష్కరించడం, ఇవి నిన్ను దృఢంగా తయారు చేస్తాయి. జరిగిన పొరపాటును నీవు సరిదిద్దుకోగలిగితే అది తప్పుగా మారడానికి ఎప్పటికీ అవకాశం లేదు. అలలే బండరాయికి ఒక రూపం ఇవ్వగలిగినప్పుడు నీ ఆశలకు నీ పట్టుదల రూపం ఇవ్వలేదా? ప్రయత్నించు, గెలిచే వరకు. ప్రయత్నలోపం లేకుండా చేసిన నీ ప్రయత్నం తెస్తుంది నీకు తప్పక విజయం. ప్రయత్నించి గెలిస్తే చరిత్రలో పేజీ సంపాదిస్తారు. ప్రయత్నించి ఓడిపోతే చరిత్రనే గెలుస్తారు. నీవు యవ్వనంలో ఉంటే వృద్ధులను గౌరవించు. నీవు బలంగా ఉంటే బలహీనులకు సహాయపడు. నీవు తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరు, ఎందుకంటే నీవు ఎప్పటికైనా వృద్ధుడివి, బలహీనుడివి కాక తప్పదు. తప్పులు చెయ్యక తప్పదు. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ త్వరగా మసకబారుతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు. మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, సంతోషము, బాధ ఏవి శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే.
నవ్వులు కన్నీళ్ళు కలగాల్సిందే. జీవితం. కష్టము శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. బాధ్యత అంటే వయసుని బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. మనం మన కోసం చేసేది మనతోనే ముగిసిపోతుంది, ఇతరుల కోసం చేసేది మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు, ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బ్రతికినంత కాలం బాగుపడతావు. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిది, కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది. చిన్నతనంలో అనిపిస్తుంది మనకు అందరూ ఉన్నారని, పెద్దయ్యే కొద్దీ అనిపిస్తుంది అయిన వాళ్ళు దూరమైతే మనం ఉండలేమని. వయసు మీద పడే కొద్దీ తెలుసుకుంటాం మనకి మనమే తోడని. మనతో ఏ సంబంధం లేకపోయినా మన కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు. తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేవి ఏవైనా ఎక్కువ కాలం మనతో ఉండవు. నా వల్ల అవుతుందా అని నిరుత్సాహపడకుండా, నేను చేయగలను అనే నమ్మకంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం. కష్టం నీ గురువు అయితే ఖచ్చితంగా నీకు మంచిని నేర్పిస్తుంది. అదే సుఖం నీ స్నేహితుడైతే ఖచ్చితంగా నీ గమ్యాన్ని మార్చేస్తుంది. పడిన తర్వాత చేతులు పట్టుకునే వారికంటే పడిపోకుండా చెయ్యి పట్టుకునేవారు ఉండడం మేలు. నీవు ఎవరి వెంట పడకు, నీవు నీలానే ఉండు. కష్టపడి పనిచేయి, నిజాయితీగా ఉండు, అందరినీ ఆకర్షించు. ఒక ఉదాహరణగా ఉండు. అందరూ నీ దగ్గరికి వస్తారు, వచ్చిన వారు నీతోనే ఉంటారు. నీ జీవిత ప్రయాణం ఎంత దూరం కనబడుతున్నా ఈ మూడింటిని దాటితేనే నీవు ముందుకు పోగలవు. ఈ అడుగు, ఈ క్షణం, ఈ శ్వాస. ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం, ఒక మంచి పని కోసం ఖర్చు చేసిన ధనం ఎప్పటికీ వృధా కావు. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. అందమైన చిత్రాలైనా సరే డార్క్ రూమ్లో డెవలప్ చేసిన తర్వాతే బయటకు వచ్చేది. అలాగే ఈరోజు కష్టాలు ఉన్నాయని బాధపడవద్దు. రేపటి రోజున అవి అందమైన చిత్రాలుగా మారవచ్చు. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన చెంత ఉంటే అన్నింటికీ సమాధానం చెప్పొచ్చు. జీవితం సముద్రపు అల వంటిది. దాని ముందు అందరూ సమానమే. ఎవరైనా తల వంచి తప్పుకోవాల్సిందే. ఎదురు తిరిగిన వారు కాలగర్భంలో కలవాల్సిందే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.